శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ నాగ బంగారమ్మ తల్లి దేవాలయం, ఒలివర్తిపాడు గ్రామం. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా అమ్మవారిని శ్రీ నాగ బంగారమ్మ తల్లిగా ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా, స్త్రీమూర్తులందరూ కూడా అమ్మవారిని విశేషించి ప్రతినిత్యము కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ ఆరాధన చేసే సందర్భంలో ఈ అమ్మవారికి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ దేవాలయం ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి కూడా దేదీప్యమానంగా చక్కగా ఇక్కడ భక్త జనాలందరూ కూడా, మహిళలందరూ కూడా చక్కగా అమ్మవారి నవరాత్రుల్లో ప్రతిరోజు కుంకుమార్చనలు, విశేషమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఆలయం యొక్క వైశిష్ట్యం ఏమిటయా అంటే, ఈ ఆలయం కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఇది దేవాలయంగా మారకుండా ఉన్నప్పుడు ఇదిగో ఇక్కడ కనిపించే పుట్టే దేవాలయం. సాక్షాత్తు ఆ అమ్మవారు ఆ పుట్ట లోపల ఉండేది. ఆ పుట్ట పైన స్లాబ్ వేస్తే ఇక్కడ ఒక మట్టిగా ఏర్పడి, ఆ మట్టిలోంచి ఆ పుట్టలో ఒక పాము విశేషంగా ఈ యొక్క స్త్రీలందరికీ కూడా కనబడుతూ ఇక్కడ పిల్లలు లేని వారికి సంతానాన్ని కలిగించడం, వివాహం కాని వారికి వివాహాన్ని అనుకూలంగా ఉండడం, విశేషమైన ఫలితాలను ఇచ్చే పుట్ట లోపలే ఆ యొక్క పాము నివసిస్తూ ఉండేది. ఇప్పటికీ ఈనాటికి ఈ దేవాలయం ఇంత పెద్దది కట్టినా కూడా ఆ అమ్మవారి రూపంలో ఉన్న ఆ నాగ బంగారమ్మ తల్లి ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో అమ్మవారి దగ్గరికి రావడం, అలాగే తన పుట్టలోకి వెళ్ళడం, బయటికి వెళ్ళడం ఇక్కడున్న స్త్రీలందరూ కూడా చూస్తూ విశేషంగా పూజలు అందుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ వాళ్ళ ఇంటి ఇలవేల్పుగా, ఆ ఇంటి ఆడబడుచుగా, ఈ యొక్క గ్రామ దేవతగా ఈ ఒలివర్తిపాడు గ్రామంలో శ్రీ నాగ బంగారమ్మ తల్లి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ రోజున విశేషించి అలంకారం ఏమిటయా అంటే, మాతా అన్నపూర్ణేశ్వరి. ప్రతి మనిషికి కావాల్సింది అన్న వస్త్రం. కాబట్టి ఈ అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉన్న ప్రజలందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి ఆ విశేషమైన అనుగ్రహాన్ని పొంది అన్నానికి, వస్త్రానికి లోటు లేకుండా ఉండాలని కోరుతూ సెలవు. దేవశ్రీగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ ఘంటాసురవధూయుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవిత అశ్వారూఢ నిష్ఠిత స్వ కోటి కోటి విరావృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత